ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ముఖం మీద ముడతలను పోగొట్టి మన చర్మాన్ని కాంతివంతంగా ప్రకాశించేలాగా చేసే ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు 100% రిజల్ట్స్ అనేవి లభిస్తాయి. సగం సగం వీడియో చూస్తే మీరు ఈ ప్రాసెస్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కాబట్టి చివరి వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, సాధారణంగా మనం అరటికాయలను మన స్కిన్ కేర్లో ఉపయోగిస్తూ ఉంటాం కదా. కానీ ఈరోజు మనం ఈ రెమెడీలో ఉపయోగించే మెయిన్ ఇంగ్రీడియంట్ అరటికాయే. కానీ మనం ఈ రెమెడీలో అరటి పండును ఉపయోగించడం లేదు. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే బాగా పండిన ఒక 2 అరటికాయలను తీసుకొని ఈ అరటి పండు తొక్కలను తీసుకోవాలి. అయితే ఈ అరటి పండు ఎంత బాగా పండితే ఈ రెమెడీ మనకు మరింత ప్రయోజనాలను ఇస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ అరటి పండు అనేది ముడతలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత మీరేం చేయాలి అంటే ఈ అరటి పండు తొక్కలను శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ అరటికాయ తొక్కల్లో హై లెవెల్లో కొలాజన్ అనేది ఉంటుంది. ఇక కొలాజన్ మన చర్మానికి కానీ మన ఎముకలకు కానీ ఎంత మంచిదో తెలుసు కదా. కొలాజన్ తగ్గితే మన చర్మం ముడతలు పడిపోయి సాగిపోతుంది. అలాగే ఈ అరటి తొక్కల్లో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీ అనేది ముడతలను తగ్గించడానికి ఒక మంచి కొలాజన్ బూస్టింగ్ మాస్క్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది ఒక బంగాళాదుంప. మీరేం చేయాలి అంటే ముందుగా ఓ బంగాళాదుంపను తీసుకొని దీని చెక్కును పూర్తిగా తీసివేసేసి, ఫ్రెండ్స్ బంగాళాదుంప కూడా వయసు పెరిగే కొద్దీ మన చర్మం ముడతలు పడుతుంది కదా, ఆ సైన్స్ ను కూడా తగ్గించడానికి బాగా సహాయం చేస్తాయి. అలాగే బంగాళాదుంపలో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన స్కిన్ డ్రైనెస్ ను తగ్గిస్తుంది. ముఖ్యంగా మన స్కిన్ కు ఒక బ్లీచింగ్ ఏజెంట్ లాగా హెల్ప్ చేసి మన స్కిన్ ను మరింత కాంతివంతంగా మారుస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా బంగాళాదుంపలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బంగాళాదుంపలు కూడా మన స్కిన్ లోని కొలాజన్ ప్రొడక్షన్ ను పెంచేలాగా చేస్తాయి. ఎందుకంటే బంగాళాదుంపలు కూడా విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ అరటి తొక్కలు అలాగే ఈ బంగాళాదుంపలను ఏం చేయాలి అంటే ఒక ప్యాన్ లో ఒక 2 గ్లాసుల వాటర్ ని తీసుకొని ఈ ముక్కలను ఆ ప్యాన్ లో వేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ని ఆన్ చేసుకొని ఈ నీటిని బాగా బాయిల్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంటను చాలా లోలో పెట్టుకొని ఈ ఇంగ్రీడియంట్స్ ని మీరు బాగా బాయిల్ చేసుకోవాలి. కనీసం ఒక 10 నుండి 20 నిమిషాల పాటు బాయిల్ చేయాలి. ఫ్రెండ్స్, బంగాళాదుంపలో కానీ అరటి తొక్కలో ఉండే విటమిన్స్ అలాగే మినరల్స్ అనేవి మన స్కిన్ ను లైటన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఏజ్ పెరగటం వల్ల వచ్చే పిగ్మెంటేషన్ మచ్చలను, ముడతలను కూడా నివారిస్తాయి. ఇప్పుడు చూసారు కదా, నీరు బాగా ఇంకిపోయింది. అలాగే ఈ ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటిని బాగా చల్లారనివ్వాలి. చూసారు కదా, ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని లేదంటే ఒక హ్యాండ్ బ్లెండర్తో అయినా సరే వీటిని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా సరే బనానా పీల్స్ను ఉపయోగించి ఏదైనా సరే ఫేస్ ప్యాక్ను ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్న ఈ మిక్చర్ అనేది ఈ విధంగా క్రీమీగా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక స్ట్రెయినర్ సహాయంతో ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో బనానా తొక్కలోని చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఒక స్ట్రెయినర్తో దీన్ని ఈ విధంగా స్పూన్తో తిప్పుతూ స్ట్రెయిన్ చేసుకుంటే ఆ చిన్న చిన్న తొక్కలన్నిటినీ మనం వడకట్టుకొని మిగిలిన స్మూత్ పేస్ట్ని మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, ఈ క్రీమ్ అనేది ఎంత స్మూత్గా ఉందో. ఇది ఒక మాయిశ్చరైజర్ లాగా చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ క్రీమ్ అనేది తయారైపోయినట్లే. అయితే ఇప్పుడు మనం ఈ క్రీమ్ని 2 పోర్షన్ లాగా తీసుకుందాం. అయితే ఇలా తయారు చేసుకునే ఈ క్రీమ్తో మనం 2 రకాలుగా ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్లో మీ స్కిన్ టైప్ను బట్టి మీరు ఈ క్రీమ్ను యూజ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి లభిస్తాయి. ఇప్పుడు మొదటిగా మనం ఈ విధంగా తీసుకున్న ఈ క్రీమ్లో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ను కలుపుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అంటే అవిసె గింజల నూనె. ఈ నూనె మీకు మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతుంది. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది ఏం చేస్తుంది అంటే మన ముఖంలో కానీ మన చర్మం అనేది ఉబ్బిపోయి ముడతలాగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి చర్మాన్ని నయం చేయడంతో పాటు మన చర్మం మీద వచ్చే మొటిమలు, మచ్చలు, ఎగ్జిమా ఇటువంటి సమస్యలన్నిటినీ కూడా నివారిస్తుంది. ఒకవేళ మీ దగ్గర కనుక అవిసె గింజల నూనె లేదు అనుకుంటే మీరు అవిసె గింజలను పొడిలాగా చేసుకొని ఆ పొడినైనా సరే ఇందులో 1 టేబుల్ స్పూన్ మోతాదులో కలుపుకోవచ్చు. కానీ మీరు ఆయిల్ను కలుపుకుంటే ఈ క్రీమ్ని మీరు స్టోర్ కూడా చేసుకొని ప్రతిరోజు వాడుకోవచ్చు. ఆ తర్వాత మనకు కావాల్సినది విటమిన్ సి రిచ్గా ఉండే ఆమ్లా. మీరేం చేయాలి అంటే ఆమ్లా రసాన్ని అంటే
అంటే ఉసిరి రసాన్ని 1 టేబుల్ స్పూన్ మోతాదులో ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఉసిరికాయలో కొలాజన్ను బాగా బూస్ట్ చేసే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ కొలాజన్ అనేది మన స్కిన్కు చాలా అవసరం. ఒకవేళ మీ దగ్గర కనుక ఉసిరికాయ రసం లేకపోతే మీరు నిమ్మకాయనైనా సరే 1 టేబుల్ స్పూన్ మోతాదులో కలుపుకొని ఈ ప్యాక్ను ఇలాగే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది కార్న్ స్టార్చ్. ఎందుకంటే ఫ్రెండ్స్ బోటెక్స్ వంటి వాటికి ప్రత్యామ్నాయంగా కార్న్ స్టార్చ్ అనేది బాగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? మీరు కనుక రెగ్యులర్గా కార్న్ స్టార్చ్తో ఫేస్ ప్యాక్స్ను వాడుతూ ఉంటే మీ చర్మంలోని డీప్గా ఉండే ముడతలు కూడా తొలగిపోతాయని మీకు తెలుసా? అలాగే ఏజింగ్ సైన్స్ను కూడా ఈ కార్న్ స్టార్చ్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది. మీరు 1 టేబుల్ స్పూన్ మోతాదులో ఈ కార్న్ స్టార్చ్ని కూడా ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఇప్పుడు చూసారు కదా మన క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ క్రీమ్ని ఇప్పుడు మీరు ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాదాపుగా 7 రోజుల పాటు వాడుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకునే ఈ క్రీమ్ని మీరు మీ చర్మంలో ఏ ప్రదేశంలో అయితే ముడతలు ఎక్కువగా ఉన్నాయో, అంటే మీ చేతుల మీద కానీ మీ ముఖం మీద మెడ మీద ఏ ప్రదేశంలో అయితే మీకు ముడతలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. మీరే చూడండి ఈ క్రీమ్ను కొద్దిగా తీసుకొని మసాజ్ చేసుకుంటే మన స్కిన్ అనేది ఎంత త్వరగా అబ్జర్బ్ అనేది చేసుకుంటుందో. ఎందుకంటే ఇందులో ఉపయోగించిన అన్ని ప్రోడక్ట్స్ కూడా మన స్కిన్కు ఎంతో మంచి కొలాజన్ బూస్టింగ్ను ఇస్తాయి. మీరు మీ చర్మానికి కావలసినంత ఈ ప్రోడక్ట్ను చక్కగా అప్లై చేసుకొని ఒక 2 నిమిషాలు మసాజ్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఇదే విధంగా వదిలేసేయాలి. అంటే ఒక ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకున్న విధంగానే. ఆ తర్వాత ఏం చేయాలి అంటే కొద్దిగా గోరు వెచ్చగా ఉండే నీటితో కానీ లేదంటే బాగా చల్లగా ఉండే నీటితో కానీ మీ చర్మాన్ని వాష్ చేసేసుకోండి. ఈ విధంగా ఈ ప్యాక్ను కనుక మీరు వారానికి 3 రోజుల పాటు, అంటే రోజు మార్చి రోజు 3 రోజుల పాటు వాడితే చాలు. మీ ముఖంలోని ముడతలు నివారించడంతో పాటు మీ స్కిన్ అనేది రెట్టింపు కాంతివంతంగా ప్రకాశం అవటంతో పాటు మరింత యవ్వనంగా మీ చర్మం అనేది మారుతుంది. అలాగే ఇప్పుడు ఈ క్రీమ్తో మనం సెకండ్ రెమెడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం మనకు కావాల్సినది స్వీట్ ఆల్మండ్ ఆయిల్. మీరు 1 టేబుల్ స్పూన్ మోతాదులో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ను ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ కూడా మీకు మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతుంది. ఈ స్వీట్ ఆల్మండ్ ఆయిల్లో మన చర్మానికి ఎంతో మంచి చేసే విటమిన్ ఇ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది అలోవెరా జెల్. మీ దగ్గర కనుక రెడీమేడ్ అలోవెరా జెల్ ఉంటే 1 టేబుల్ స్పూన్ మోతాదులో అలోవెరా జెల్ను కలుపుకోండి. లేదంటే మీరు న్యాచురల్ అలోవెరా జెల్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు కనుక ఈ క్రీమ్ను స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం రెడీమేడ్ అలోవెరా జెల్నే కలుపుకోండి. లేదు అప్పటికప్పుడు మాత్రమే తయారు చేసుకోవాలి అనుకుంటే న్యాచురల్ అలోవెరా జెల్నైనా సరే యూజ్ చేయవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు మన క్రీమ్ అనేది తయారైపోయినట్లే. ఇలా తయారు చేసుకున్న ఈ క్రీమ్ని కూడా మీరు వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ క్రీమ్ని కూడా ముడతలు ఉన్న ప్రదేశంలో, అంటే మీ చేతుల్లో కానీ మీ ముఖం, మెడ ఏ ప్రాంతంలో అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ క్రీమ్ని కూడా సేమ్ ఫస్ట్ క్రీమ్ లాగాని మీ స్కిన్లో అబ్జర్బ్ అయ్యే వరకు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు వదిలేసేయాలి. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు ఫస్ట్ రెమెడీని కానీ ఈ రెమెడీని కానీ వారానికి 3 సార్లు యూజ్ చేస్తూ ఉంటే చాలు, మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి బనానా పీల్ మరియు బంగాళాదుంపతో తయారు చేసిన ఈ క్రీమ్ రెమెడీ అనేది మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ క్రీమ్ వాడిన తర్వాత మీ రిజల్ట్స్ను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అప్పటి వరకు బాయ్ బాయ్.